చూడండి ఏంటి ఇడ్లీ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవైతే సేమియాతో చేసిన ఇడ్లీ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీలు, టేస్టీగా ఉండే ఇడ్లీ. చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. చూసారా, లోపల చూస్తే చాలా అంటే చాలా సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి. ఇదైతే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే, 1 కప్పు సేమియాతో అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ అండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే సాఫ్ట్గా ఉండే సేమియాతో చేసుకునే ఇడ్లీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ. ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాము. 1/2 కప్పు వరకు సేమియా తీసుకున్నా అండి. ఇదైతే అలానే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ అంటారు, అది తీసుకున్నాను. అలానే పుల్లటి మజ్జిగ అయినా తీసుకోవచ్చు, పెరుగు అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే మజ్జిగ అయితే తీసుకున్నాను. ఒక కప్పు మజ్జిగ, అలానే 1 క్యారెట్ తీసుకున్నాను అండి. ఇదైతే ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు. క్యారెట్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి, కళ్ళకైతే చాలా మంచిది. అలానే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం ముక్క అండి. అల్లం ముక్క వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా జీలకర్ర, ఉప్పు, అలానే తగినన్ని పోపు దినుసులు అండి. ఇవి కూడా వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సేమియాతో చేసిన ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ పోపు దినుసులు అయితే ఫస్ట్ మనం ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇవైతే దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకున్నాక ఇందులోనే సేమియా కూడా వేసి వేయించుకోవాలి. ఈ సేమియా అయితే బాగా వేగాలండి, అప్పుడే మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. చూసారా, ఇలా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కంటే ఒకసారి ఇలా కూడా చేసి పెట్టండి. టేస్టీగా ఉండే ఇడ్లీ, ఇంటిల్లిపాది ఇష్టంగా తినే ఇడ్లీ అవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఇంకొకసారి చెయ్యమ్మా అంటారు, అంత టేస్టీగా ఉండే ఈ సేమియా ఇడ్లీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు రవ్వ కూడా ఇందులోనే వేయించుకోవాలండి. ఈ రవ్వ వేసుకోవడం వల్ల ఇడ్లీ రవ్వ బైండింగ్, ఇడ్లీ చేసుకుంటాం కదండి, బైండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఇడ్లీ రవ్వ బదులు మనం బొంబాయి రవ్వ వేస్తున్నాము అంతే. ఇప్పుడు ఈ రవ్వ కూడా బాగా వేయించుకోవాలి. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, రవ్వ సేమియా అయితే బాగా అయితే వేయించుకున్నాం కదా. వాసన అయితే బయట గేట్ వరకు వస్తుంటుందండి, అంత టేస్టీగా అంటే వాసన అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది చల్లారనివ్వాలండి. ఒక బౌల్లో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇందులో అయితే ఈ సేమియా రవ్వ వేపుకున్నాం కదా, ఇందులో అయితే వేసేసుకుంటే కొద్దిగా చల్లారనిద్దామండి. ఇది అయితే వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ క్యారెట్ని అయితే మనమైతే ఇక్కడ కొబ్బరి తురుముతారు కదండి, దీంతో అయితే దీన్ని తురిమేదాంతో ఇది తురిమేసుకుందాము. అలానే అల్లం కూడా కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, అదే ప్యాన్లోనే ఇప్పుడు మనము ఈ అల్లము, తరుక్కున్న అల్లము, అలానే క్యారెట్ ఇది కూడా ఒకసారి మనము వేయించుకున్నామంటే ఇక్కడ మనకు స్మెల్ అనేది, పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి. అందుకోసం అయితే ఇది వేయించుకోవాలి. ఇక్కడ లైట్గా అయితే వేయించుకొని
చూసారా, ఇలా లైట్గా అయితే వేయించుకుంటే మనకు పచ్చివాసన అనేది ఉండదండి. తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే యమ్మీ యమ్మీగా తినేస్తారండి, ఒక్కటి కూడా మిగల్చకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లబరచాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రవ్వ అలానే సేమియా అయితే చల్లగా అయింది. ఇప్పుడు ఇందులోనే మనము క్యారెట్, అల్లము, తురుముకున్న అల్లము మొత్తం అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, అలానే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, తగినంత సాల్ట్ అన్నీ వేసేసుకొని ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకున్నామంటే చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇడ్లీ ఇష్టం లేని పిల్లలు కూడా ఇడ్లీ కావాలంటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉండే సేమియాతో చేసిన ఇడ్లీ. చూసారా, ఇవైతే మొత్తం కలిసేటైతే కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఈ మజ్జిగ అండి, పుల్లటి మజ్జిగ అయితే తీసుకున్నా అన్నా కదా, నేను ఇందులో వేసేసుకొని మరి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. చూసారా, రవ్వ అలానే సేమియాకి సరిపోయేలాగా 1 కప్పు వరకు అయితే వేసుకున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం రవ్వ అలానే సేమియా మొత్తం అయితే కలిసేట్టు కలిపేసుకోవాలి మజ్జిగలో. చూడండి, ఇలా మొత్తం కలిపేశాక ఒక 5 మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలండి. కొద్దిగా నానుతుందండి రవ్వ అనేది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ అయితే చూసేద్దాము. ఇక్కడైతే ఎండు కొబ్బరి తీసుకున్నా అండి నేనైతే. అలానే ఒక ఆనియన్, ఒక టమోటో, కొన్ని పచ్చిమిర్చి, అలానే సాల్ట్ అండి. ఫస్ట్ అయితే ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఇక్కడైతే ఆల్రెడీ కళాయి అయితే పెట్టేసుకున్నాను. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చూడండి, ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి కొద్దిగా ఇలా మగ్గించుకుంటే చట్నీ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలానే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని అయితే చల్లారనిద్దామండి కొద్దిగా. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే ఈ కొబ్బరి ముక్కలను అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం మగ్గించుకున్న ఈ టమోటో, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్ అన్నీ వేసేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి చట్నీ. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం. కొబ్బరి చట్నీ అయితే రెడీ. మీరు కూడా ఇలానే చేస్తారా అండి? ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బౌల్లో అయితే వేసేసుకొని పోపు పెట్టుకున్నామంటే ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే రెడీ. చూడండి, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మినప్పప్పు, అలానే జీలకర్ర, ఆవాలు ఇవైతే కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అలానే కొద్దిగా కరివేపాకు వేసి పోపు అయితే రెడీ. ఇప్పుడైతే చట్నీలు అయితే వేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే రెడీ, చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్కి అయితే ఇక్కడ రవ్వ అంతా ఇలా అయింది కదా, కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము ఇడ్లీ పిండి ఎలా ఉందో అలా చేసేసుకోవచ్చు అండి. కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. సేమియా అనేది బాగా నానింటుంది కాబట్టి మనకు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకోవడమే. చూసారా,
అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే సేమియాతో ఇడ్లీ అండి. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు వద్దనకుండా తినేస్తారు. అంతే అండి. ఇవి అయితే ఇడ్లీ పాత్రలో పెడుతున్నా అండి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 3 ప్లేట్లకు అయితే అవుతాయండి. చూడండి, ఇలా ఆయిల్ రాసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకోవడం ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం రౌండ్గా. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ అండి ఇదైతే. సేమియాతో చేసిన ఇడ్లీ. చూసారా, రవ్వ కూడా బాగా నానింది. సేమియా కూడా స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. చూడండి, సేమియాతో స్వీటే కాకుండా ఇలా ఇడ్లీలు కూడా చేసి పెట్టచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇడ్లీ అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉడికించేసుకుందామండి ఇడ్లీ పాత్రలో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు అయితే ఇవి ఉడికించుకుంటే టేస్టీగా ఉండే సేమియాతో ఇన్స్టెంట్గా ఇడ్లీ అయితే రెడీ. చూడండి, వేడివేడిగా సేమియాతో చేసిన ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి. ఇదైతే ఇప్పుడు చూసారా, ఒక స్పూన్ అయితే చల్లనీళ్ళలో ఇలా చేసేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, ఎమ్మీగా ఉండే సేమియాతో చేసిన ఇడ్లీ అయితే రెడీ. చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, సేమియాతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కూడా వేసేసుకుందాము. కొబ్బరి చట్నీ అండి ఇదైతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ, అలానే సేమియాతో చేసిన ఇడ్లీ అండి. చూసారా, చాలా అంటే చాలా సాఫ్ట్గా, లోపలైతే చాలా బాగా కుక్ అయిందండి. ఇక్కడైతే ఇంకా టేస్ట్ చేసి చూసేద్దాము. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సేమియాతో ఇడ్లీ రెడీ. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్న కమెంట్ అయితే పెట్టండి కమెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.